శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగదాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:15. తిథి ఏకాదశి రాత్రి 2:08 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 12:17 వరకు. వర్జం ఉదయం 9:30 నుంచి 10:59 వరకు. మరల రాత్రి 3:58 నుంచి 5:27 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:35 నుంచి 5:26 వరకు. అమృతకాలం సాయంకాలం 6:22 నుంచి 7:51 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషం పరివర్తన ఏకాదశి. చాతుర్మాస్యలు ప్రారంభమైన తర్వాత సగం రోజులు గడిచాయి అనడానికి ఇది ఒక సంకేతం అన్నమాట. ఒకవైపు నుంచి మరొక వైపుకి ఆయన తిరుగుతాడు. దీని తాత్పర్యం ఏమిటి అంటే మన వ్రతదీక్ష కొంతవరకు పూర్తయింది. చాతుర్మాస్య వ్రతం ఇంకా తక్కినది కూడా మనం సక్రమంగా నెరవేర్చుకోవాలి అనడానికి ఇది ఒక సంకేతం అన్నమాట. ఉపవాసం ఉండడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటు భగవంతుని భక్తిని కూడా పెంచుకోగలుగుతాం. మనసు పరిశుద్ధమవుతుంది. ఈ విషయం ఆధునిక పరిశోధకులకు కూడా చాలా విధాల పరిశీలనలు చేసి నిరూపణ చేశారు. ఉపవాసం ఉండే వ్యక్తి యొక్క ఆరోగ్యం పెరుగుతుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, అలాగే వ్యక్తి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వివేకము మొదలైనటువంటివి పెరుగుతాయని గుర్తించడం జరిగింది. ఆ కారణంగా మన సంప్రదాయంలో నిక్షిప్తమైనటువంటి ఈ ఉపవాస వ్రతాధికాన్ని ఆచరించడం సర్వదా శ్రేయస్కరం. నేటి ఆణిమిత్యాలు. ఘనకార్యాలను సాధించాలంటే ఎల్లప్పుడూ అణకువ కలిగి ఉండాలి. ఏకాకిననే భ్రమ నుంచి బయటపడి ఏకత్వాన్ని అర్థం చేసుకోవడమే యోగం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, గణపతి ఉన్నాడే చతురావృత్తి తర్పణ ప్రియుడు. చతురావృత్తి తర్పణం అని చెప్పేసి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలతో కనుక ఎవరైతే నిత్యం కూడా గణపతిని ఆరాధన చేస్తారో విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం, అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చేటువంటి శక్తి తత్వం ఆ చతురావృత్తి గణపతిని ఆరాధనలో దాగిన పరమార్థం. అలాగే గణపతికి ఇష్టమైనటువంటి సంఖ్య 21. ఈ 21 పత్రాలు, అందుచేతనే ఏకవింశతి పత్రాణి అని చెప్పేసి స్వామివారిని 21 పత్రాలతో అర్చన చేసేటువంటి విధి విధానం ఉంది. మనం గణేశ చవితి నాడు కూడాను ఈ పత్రాలతోనే ఆరాధన చేసేటువంటి తత్వం, సాంప్రదాయం మనకు ఏనాటి నుంచో కనిపిస్తూ ఉన్నది. అందుచేతనే ఆయన పంచముఖుడుగా, దశభుజుడుగా వర్ణించబడ్డాడు. అటువంటి మహాగణపతిని మాచీపత్రం, మునగపత్రి, మారేడుపత్రి, గరికపత్రి, ఉమ్మెత్త, రేణవపత్రి, ఉత్తరేణి, తులసిపత్రి, మామిడిపత్రి, గన్నేరుపత్రి, విష్ణుక్రాంతపత్రి, దానిమ్మపత్రి, దేవదారుపత్రి, మరువకపత్రి, వావిలాకు అంటే సింధూరపత్రి,
జాజిపత్రి, తీగ గరిక, జమ్మి, రావి, మద్ది, జిల్లేడు అనేటువంటి 21 రకాల పత్రాలతో స్వామివారిని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు గణేష తత్వరీత్యా కనిపిస్తోంది. ఈ 21 పత్రాలు కూడాను గరిక పోచలతో పూజించి 21 కుడుములు గనక నివేదన కనుక చేసినట్లయితే సమస్త ఓషధులకు, వాటి యొక్క దివ్యవంతమైన శక్తులకు ఓషధీపతిగా గణపతిని మనం ఆరాధన చేస్తున్నాం అని అర్థం చేసుకోవాలి. ఆయన సహస్రనామాల్లో కూడాను ఓం ఓషధీపతయే నమః అని చెప్పేసి స్వామివారిని ఆరాధన చేసేటువంటి ప్రక్రియ ఉంది. అందుకే వివిధ ఓషధులకు సంకేతంగా 21 రకాల విభిన్న ఓషధీ వర్గ పత్రాలతో గణపతిని పూజ చేయటం వలన మనకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని స్వామివారు ప్రసాదిస్తాడు అని చెప్పేసి 21 పత్రంలో దాగిన పరమార్థ లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క పత్రం వేసేటప్పుడు ఒక్కొక్క మంత్రం చదువుతూ చేసినట్లయితే మంత్రం ఆరోగ్యం, ఈ యొక్క లక్షణం ఇక్కడ ఆ ఓషధీ తత్వంలో దాగిన పరమార్థ లక్షణంగా గణపతిని ఆరాధన చేస్తూ ఉన్నామన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కలసి వచ్చిన వాడు జగము పౌరుష కలన మంచాడు, కలసి రానియతండు లోకమిది దైవ ఘటనంచాడు. తెలివి వేయి విధాలు తేల్చివేయుట తేలిక నిన్ను, సులభ మార్గము శ్రీగిరి మల్లికార్జున మహాలింగా. ఓ శ్రీగిరి మల్లికార్జున మహాలింగేశ్వర స్వామి, కలసి వచ్చిన వాడు లోకమిది దైవ కలనమంచాడు. బాగా కలిసి వచ్చినటువంటి వాడు వ్యాపారంలో కానీ, చదువు సంధ్యల్లో కానీ, ఏదైనా ఒక రంగంలో రాణించినప్పుడు తనకి కలిసి రావడంతో అదంతా కూడా స్వప్రయత్నంగా భావిస్తాడు. అదంతా కూడా ప్రయత్నంతోనే తాను సిద్ధింపజేసుకున్నట్టుగా మాట్లాడతాడు. ఎందుకనంటే నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. ఎంత కలిసి వచ్చేవాడైనా సరే కష్టపడకపోతే ఆ ఫలం దక్కదు, అది నిలవదు. ఆ కలిసి రావటం అనేది అలా జరుగుతూ ఉండదు. కనుక తాను కష్టపడుతున్నదే చూస్తూ ఉంటాడు తప్ప భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని చూడడు. కనుక కలిసి వచ్చిన వాడెవడన్నా సరే ఈ జగత్తంతా కూడా ప్రయత్నపూర్వకంగా సాధించటంలోనే ఉంటుంది ఏ విషయమైనా అని అలా మాట్లాడతాడు. కలసిరానియతండు లోకమిది దైవ ఘటనంచాడు. తనకు జీవితంలో ఏ రంగంలోనూ కూడా రాణింపు లేకపోయినట్లయితే అలా రాణించలేనివాడు మనం ఎంత చేసినా ప్రయత్నం లేదు, అంతా కూడా దైవాధీనం అని అలా మాట్లాడతాడు. మన చేతుల్లో ఏం లేదు, భగవంతుడు ఏం రాసి పెట్టాడో అదే వస్తుంది మనకి, ఇలా మాట్లాడతాడు. కలిసి వచ్చిన వాడంతా ప్రయత్నంతోనే సాధించాలని వాడు అలా మాట్లాడతాడు. తెలివి వేయి విధాలు, 1000 రకాలుగా మాట్లాడచ్చయ్యా తెలివితేటలుంటే. ఇలాగూ అనొచ్చు, అలాగూ అనొచ్చు. తెలివి వేయి విధాలు తేల్చివేయుట తేలిక నిన్ను. నీ విషయం ఏదున్నా సరే దాన్ని తేల్చిపారేయటం చాలా తేలికయ్యా. సులభ మార్గము, చాలా తేలికైనటువంటిది నీ గురించి ఎవరైనా సరే మాట్లాడటం. దానికి జ్ఞానం అక్కరలేదు, తపస్సు చేయాల్సిన పని లేదు. ఏదైనా సరే కలిసి వచ్చినట్లయితే తన ప్రయత్నమని, రాకపోతే అది దైవ ఘటనగాను, అది విధిరాతగాను భావిస్తూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు. అలా తన తెలివితేటలతో ఎలాగైనా చెప్పచ్చు, స్వామి నిన్ను పక్కన పెట్టేయవచ్చు, నెత్తికెక్కించుకోవచ్చు. కనుక నీవు నాకు గనక కలిసి వచ్చినట్లయితే,
నా మనస్సుని దృఢతరం చేసి హృదయాన్ని నిర్మలంగా ఉంచేలా చేసి సన్మార్గంలో నన్ను నీ దగ్గరకు నడుపుకున్నట్టయితే సరే, నేను కూడా నీ గురించి 4 మంచి మొక్కలు చెబుతానయ్యా. లేకపోతే నేను మాత్రం ఏం చేయను, ఆ పరమేశ్వరుడు ఇగో ఇలా రాస్తే అని నేను కూడా అలా రాయాల్సి వస్తుంది అంటూ చమత్కారంగా లోకుల లక్షణాలను వివరిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి నిరంతరము కూడా నీ భావనలో నేను సాగేలా అనుగ్రహించవయ్యా అని వేడుకుంటూ చక్కని తెలుగు పలుకుబడులతో, భక్తితో, ఆర్తితో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీగిరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమ శివాయ. గౌరీ మానస పుత్రుడవీవు గణములకెల్లా అధిపతివే. విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. గణేశ మహిమలో ప్రధానమైనటువంటిది ఆనందతత్వం అనే దాన్ని అనేక విధాలుగా ఆవిష్కరించుకున్నాం. జ్ఞానతత్వ, బలతత్వ, ఐశ్వర్యతత్వములు, శక్తితత్వముతో పాటు ఆనందతత్వం గణపతి యొక్క స్వరూపంలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. అందుకే లలితోపాఖ్యానంలో కూడా అమ్మవారి చిరునవ్వు నుంచి గణపతి ఆవిర్భవించినట్టు చెప్పారు. పైగా ఆ నవ్వు కూడా ఏది, అమ్మవారు శివును చూసి ప్రేమభావంతో నవ్వారట. అంటే అమ్మ నవ్వులో ఆవిడ యొక్క ఆనందంతో పాటు శివును చూసి నవ్వినటువంటి ప్రేమ భావన కూడా కలిసి ఉన్నదనమాట. అంటే ఆ నవ్వులోనే శివశక్తులు 2 ఉన్నాయి. ఆ కారణం చేతనే అమ్మవారి నవ్వులోంచి ఆవిర్భవించిన శివశక్త్యేక్య రూపమైన గణపతిని మహాగణపతి అని వర్ణించింది శ్రీ విద్యా శాస్త్రం అంతా కూడా. అందుకు స్వామి ఆనంద స్వరూపుడు గనకనే నవ్వులోంచి పుట్టాడు. రసాల్లో కూడా నవరసాల్లో హాస్యరసానికి అధిపతిగా గణపతిని చెప్తారు. అది గణపతి అంటేనే ఆనందం యొక్క తత్వము. ఈ ఆనంద తత్వం అన్ని రూపములు వ్యక్తం చేస్తున్నాయి గణపతి యొక్క మూర్తుల్లో. విశేషించి నృత్య గణపతి రూపము ఈ ఆనంద తత్వము యొక్క ప్రస్ఫుటమైన సాకార రూపము అని వర్ణిస్తున్నది ఆగమశాస్త్రం. ఎప్పుడైనా సరే నాట్య రూపములన్నీ ఆనందాన్ని చెప్తూ ఉంటాయి. నటరాజ రూపమున్నది, అది కూడా ఆనందం యొక్క సంకేతమే. ఆనందం మిక్కిలిగా పెచ్చు పెరిగిపోయినప్పుడు ఆ పారవశ్యంతో ఒక మైమరపు వస్తుంది. ఆ మైమరపుతో పరిసరాలను మర్చిపోయి నృత్యం చేస్తారు. దీన్ని చిందులు తొక్కడం అంటారు. ఆనందంతో కలిగినటువంటి ఆ ఉద్రేకం, ఆనందోద్రేకం, ఆనందం యొక్క అవధులు దాటిన అవస్థతో నృత్య రూపంలో వ్యక్తమవుతుంది. అందుకే ఆనందతత్వమే నటరాజతత్వము. ఆ నటరాజతత్వాన్ని భావించే వారికి ఆనందం కలుగుతుంది. ఆ నటరాజు యొక్క తత్వం కూడా గణపతి తత్వంలో నృత్య గణపతి అని గోచరిస్తున్నది. నృత్య గణపతి, తాండవ కృష్ణుడు, నటరాజు, అలాగే నృత్య సరస్వతి కూడా ఉన్నది. ఇలా 4 విధాలైన నృత్య సరస్వతులు, నృత్య నాట్య విశేషములు అన్నీ కూడా ఉపాసనలో కనబడుతున్న అంశం. అందుకే నాట్య విద్యా రూపంగా భగవత్తత్వాన్ని ఆరాధించడమే ఇందులో ఉన్న ఆంతర్యం. అలాంటి నాట్య గణపతి రూపాన్ని, దీన్ని నృత్య గణపతి అని కూడా అంటారు. దీన్ని వ్యక్తం చేస్తూ ఆగమశాస్త్రం వర్ణించిన స్వరూపం పాశాంకుశాపూప కుఠారదంత చంచత్కర క్లుప్త వరాంగుళీకం పీతప్రభం కల్పతరో రథస్థం భజామి శ్రీ నృత్తపదం గణేశం అని వర్ణన. ఈ రూపం ఎలా ఉన్నదంటే స్వామి 4 చేతులతో ఉన్నాడు. ఒక పాదం ఎత్తి ఉన్నది. చేతులు కూడా నృత్య భంగిమలోనే ఉన్నాయి. ఈ 4 చేతుల్లో అంకుశము, పాశము, అపూపము, కుఠారము పట్టుకున్నాడు అని. ఇక్కడ అపూపము అనగానే ఒకానొక ఆహార పదార్థం ఇది. దీన్ని అప్పాలని, పూరీలని వివిధ విధాలుగా చెప్తారు. అది పట్టుకుని ఇంకోవైపు గొడ్డల్ని పట్టుకుని ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఆ రమ్యమైన దంతంతో మెరిసిపోతున్నటువంటి ఆ తొండము అటు ఇటు ఊపుతున్నట్ట. చెంచత్కర క్లుప్త. పైగా ఆ తొండానికి కూడా ఒక చక్కని అలంకారం ఉన్నది. చేతులకి ఎలాగైతే ఉంగరాలు, కడియాలు ఉంటాయో ఆ తొండానికి కూడా సువర్ణమయమైనటువంటి కంకణం వంటిది తొడిగి ఉందిట. పీతప్రభం, పసుపు రంగు కాంతితో మెరిసిపోతున్నాడు. పచ్చని కాంతి. ఇది సూర్యకాంతితో సమానమైనటువంటిది. ఇది హిరణ్యవర్ణము అంటారు. అంటే హితమైన రమ్యమైన తత్వాన్ని చెప్పేటప్పుడు బంగారు రంగు కనిపిస్తుంది. అందుకే ఆ హిరమ్యమైనటువంటి తత్వంతో శోభిల్లుతున్నాడు. కల్పతరోహ అధస్థం, ఇది గొప్ప మాట. కల్పవృక్షపు నీడలో నాట్యం చేస్తున్నట్ట. ఆ చెప్పడంలో ప్రత్యేకత ఏంటంటే కల్పవృక్షం అంటేనే కోరిన కోరికలు తీర్చేది. అందుకు
ఇక్కడ నృత్య గణపతిని కల్పవృక్షపు నీడలో ధ్యానం చేయాలి. ఇది విగ్రహంగాను పెట్టుకోవచ్చు, లేదా చిత్రపటంగాను పెట్టుకోవచ్చు. అన్నిటికంటే హృదయంలో ధ్యానించాలి. ఒక్కమారు ఈ నృత్య గణపతిని కల్పవృక్ష మూలంలో నాట్యం చేస్తున్న స్వామిని ధ్యానిస్తే చాలు, ఆనందములు లభిస్తాయి, అభీష్టాలు సిద్ధిస్తాయి. అందుకే భజామి శ్రీ నృత్తపదం గణేశం అని వర్ణించారు ఇక్కడ. ఇలాంటి భవ్య రూపాన్ని ఆవిష్కరించుకుంటూ స్వామి యొక్క ఆ నాట్యతత్వంలో ఉన్నటువంటి అందాన్ని అనేక రకాలుగా మనకి శాస్త్రములు వర్ణించి చూపిస్తున్నాయి. త్యాగరాజ స్వామి వారు గొప్పగా వర్ణించారు ఇక్కడ. శ్రీ గణపతిని సేవింపరారే శ్రితమానవులారా, వాగాధిపాది సుపూజలు చేకొని బాగా నటింపుచి వెడలిన శ్రీ గణపతిని సేవింపరారే. ఒకవైపు బ్రహ్మాది దేవతల పూజలు స్వీకరిస్తూ వెళుతున్నట్ట, ఎలాగ బాగా నటింపుచు ఆ నాట్యం చేస్తూ వెళ్తున్నాడు. ఆ మధ్యలో రకరకాల ఫలములు భక్తులు ఇస్తుంటే ఆ ఫలములన్నీ స్వీకరిస్తూ నాట్యం చేస్తున్నట్ట. పనసనారికేళాది జంబూ ఫలముల నారగించి ఘనతరంబుగను మహిపై పదములు గల్లు గల్లన నటించి అనయము హరు చరణ యుగములను హృదయాంబుజముల నుంచి వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల దిత్తాళాంగుమని వెడలిన శ్రీ గణపతిని సేవింపరారే అని కీర్తించారు త్యాగరాజ స్వామి వారు నృత్య గణపతి యొక్క స్వరూపాన్ని. ఈ భవ్యమైనటువంటి ఈ రూపాన్ని ఋషి దర్శిస్తూ ఇంకో రకంగా కూడా వర్ణించారు. సరత్న హేమ ఘంటికా నినాద నూపురస్వనై మృదంగ నాద తాళ భేద సాధనాను రూపతః ధిమిద్ధిమిత్త దొంగ దొంగ ధేయి ధేయి శబ్దతో వినాయకస్య శాంకశేఖరాగ్రత ప్రణుచ్యతి వినాయకస్య శాంకశేఖరాగ్రత ప్రణుచ్యతి. రత్నహేమ ఘంటికలు కలిగినటువంటి మువ్వల పట్టి పాదానికి చుట్టుకున్నట్టు. ఆ మువ్వలు ఎలా వచ్చాయనికి అంటే శాస్త్రం వర్ణిస్తూ ఒక అందమైన శ్లోకాన్ని అందించింది. మంజీరంజాపి కేయూరం దదౌ పద్మాలయామునే ధ్వజాంకుశోర్ధ్వరేకాబ్జ చిహ్నితం పాదపంకజం. గణపతి యొక్క పాదాలని ధ్యానించడం అనేది ఒక రకమైన ఉపాసన, అదొక పద్ధతి. ఆ పాద ధ్యానానికి ఒక ఫలితం శాస్త్రం చెప్తున్నది. ఆ పాదములకు మువ్వలు ఎవరిచ్చారంటే సాక్షాత్ మహాలక్ష్మి ఇచ్చింది. మంజీరంచాపి కేయూరం, ఆ కాళ్ళకి ఆ మువ్వల అలంకారము, అదేవిధంగా చేతులకు కూడా మువ్వలు వేలాడుతున్నటువంటి కంకణములు అన్నీ కూడా మహాలక్ష్మి ఇచ్చిన అలంకారములు, అవి ధరించి ఉన్నాడు ఆయన. పైగా ఆ పాదములకు ధ్వజ అంకుశ ఊర్ధ్వరేకాబ్జ చిహ్నితం పాదపంకజం. ధ్వజము, అంకుశము ఇత్యాది దివ్య చిహ్నములతో ఉన్నటువంటి స్వామి యొక్క పాదములు. అలాంటి పాదాలు అలాంటి అలంకారాలతో శోభిల్లుతూ నాట్యం చేస్తున్నాయని ధ్యానించిన ఒక అద్భుతమైన భావన. అందుకే సరత్నహేమ ఘంటిక నినాద నూపురస్వనై అన్నారు. ఇంకోవైపు ఆ కైలాసంలో ఆ ప్రమద గణములు మృదంగాది నాదములు చేస్తుంటే వాటికి అనుగుణంగా నాట్యం చేస్తున్నట్ట. మృదంగ నాద తాళ భేద సాధనానురూపత ధిమిద్ధిమిత్ తధొంగ ధొంగ ధేయి ధేయి శబ్దతో వినాయక శశాంకశేఖరాగ్రత ప్రణుచ్యతి అని వర్ణించారు ఇక్కడ. చంద్రశేఖరుడు ఎదురుగా ఈ విధంగా నాట్యం చేస్తున్నాడు. అగణిత పణిపన్న మణి గణ కిరణై రరుణిత నిజతను రవిత వదన తట తట లుటదలి కులకల నిన్నదో గణపతి రభిమత మిహ దిశ దితునహ అని స్వామి యొక్క నృత్యానికి అనుగుణమైనటువంటి భంగిమలతో ఇప్పటికీ గానం చేసే సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. ఈ విధంగా వివిధములైన నాట్య భంగిమలు చూపించే గణపతి విద్యకి ఆనందానికి స్వరూపంగా చెప్పబడుతున్నాడు. అది విద్యానంద స్వరూపమే నృత్య గణపతి. ఎవరైతే నృత్య గణపతి భావన చేస్తారో, నృత్య గణపతి విగ్రహాన్ని ఇంట్లో పెట్టి ఆరాధిస్తారో వారికి ఆనందం లభిస్తున్నది అని శాస్త్రం చెప్తున్నది. అందుకే ఆనందము యొక్క నిధి అయిన గణపతిని ఆశ్రయించుకుని ఎన్ని రకాల శక్తులు ఉంటాయో ఆగమాలు వర్ణించి చూపిస్తున్నాయి. గణపతి చుట్టూ ఉండే పరివార శక్తులు ఆమోద, ప్రమోద, వృద్ధి, సమృద్ధి, కాంతి, సుముఖ, దుర్ముఖ, మదనావతి, మదద్రవ, అవిఘ్న, విఘ్నకర్త, ద్రావిణి, శంఖనిధి, పద్మనిధి, వసుమతి, వసుధార అనబడే శక్తులు. ఆమోద ప్రమోదం అనేవి ఆనందం యొక్క భిన్న స్వరూపాలు. అదేవిధంగా వృద్ధి, సమృద్ధి. వృద్ధి అంటే పెరుగుదల, సమృద్ధి అంటే నిండుతనము. ఇంకోటి కాంతి. కాంతి అనగా వర్చస్సు. ఎప్పుడు కూడా ఆ కాంతిమయంగా శరీరం శోభిల్లుతూ ఉంటే కొందరికి ఆనందం ఉన్నా, సంపద ఉన్నా, ఆరోగ్యం ఉన్నా కాంతి ఉంటుంది. అవి క్షీణించే నెమ్మదిగా కాంతి తరిగిపోతుంది. అందుకే వర్చస్సు అనేది మనలో ఏదో గొప్పతనం ఉంటే వస్తుంది. విద్య వల్ల కావచ్చు, సంపద వల్ల కావచ్చు, తపస్సు వల్ల కావచ్చు. గణపతి ఆరాధన వల్ల అలాంటి వర్చస్సు వస్తుంది. కాంతి అనేది ఆ వర్చస్శక్తిగా చెప్పబడుతున్నది. ఇక సుముఖ, దుర్ముఖ ఇవి చెప్పడంలో సుముఖ అంటే ఏదైనా మంచి పని చేయడానికి, మంచివారి పట్ల అనుకూలత చూపిస్తే సుముఖ.
అదేవిధంగా అధర్మం పట్ల విముఖత్వం చూపిస్తే దుర్ముఖ, రెండూ ఉండాలి. సృష్టిలో మన జీవన విధానంలో మంచి పట్ల సుముఖత్వం ఉండాలి, అధర్మం పట్ల విముఖత్వం ఉండాలి. ఈ సుముఖ విముఖ అనే రెండు శక్తులు కూడా గణపతి అనుగ్రహం వల్లనే రావాలి. అది గణపతి భక్తులకు, ధార్మికులకు, యోగులకు సుముఖుడు, దుర్మార్గులకు దుర్ముఖుడు. అందుకు సుముఖ దుర్ముఖ రెండు శక్తులు ఆయన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా అవిఘ్న విఘ్నకర్త రెండు శక్తులు ఆయన పెట్టాడు. అవిఘ్న అంటే విఘ్నములు నశింపజేయవాడు, విఘ్నకర్త విఘ్నములు కలిగించే శక్తి కూడా ఆయన దగ్గర ఉందిట. ఇదెందుకయ్యా అంటే మనం ఏదో పని చేస్తాం, కానీ ఆ పని వల్ల ఫలితం మనమేదో ఊహించుకుంటాం, కానీ దానివల్ల దుష్ఫలితాలు వస్తాయో మనకు తెలియదు. అలా మనకు తెలియకుండా ముందుకెళ్ళిపోతుంటే అలాంటి దుష్ఫలితాలు వచ్చే కర్మలు సాగనివ్వకుండా అడ్డుకుని వాటిని మధ్యలోనే దెబ్బతీస్తాడు స్వామి. అందుకే ఆశ్రయించిన భక్తులకు ప్రమాదములు కలగకుండా ఆ ప్రమాదం వైపు వెళ్ళే పనుల్ని భంగం కలిగిస్తాడు. అందుకు కొన్ని అధార్మిక కార్యక్రమాలకి, దుష్ట కార్యక్రమాలకి విఘ్నం కలగాలి, అలాంటి విఘ్నం కలిగిస్తాడు. మంచి పనులకు విఘ్నం తొలగిస్తాడు. అందుకే రెండు శక్తులు ఆయన దగ్గర ఉన్నాయన్నారు, అవిఘ్న విఘ్నకర్త. ఇంకోటి మదనావతి మదద్రవ. మదనం అంటే పారవశ్యం, ఆనందం యొక్క అనుభూతి అది. అలాంటి ఆ అనుభూతితో ఎప్పుడు ఉంటాడు కనుక మదనావతి. ఆ అనుభూతితో వచ్చినటువంటి మదద్రవం ఆయన యొక్క చెక్కిళ్ళ నుంచి స్రవిస్తూ ఉంటుంది. ఏనుగు శ్రేష్టమైన జాతి ఏనుగైతే మదగజం అని అంటారు. ఆ మదగజం యొక్క చెక్కిళ్ళ నుంచి మదద్రవం అనేది స్రవిస్తుంది. అలా గణపతి యొక్క చెక్కిళ్ళ నుంచి మదద్రవం అనేది స్రవిస్తుంటుంది. దానికోసం తుమ్మెదలు కొన్ని తిరుగుతుంటాయట. ఆ తుమ్మెదలు తిరుగుతూ ఉంటే మదజలం స్రవిస్తున్నటువంటి అందమైన ఏనుగు వదనంతో శోభిల్లుతున్న గణపతిని ధ్యానించడం కూడా శాస్త్రంలో చూపిస్తున్నారు. ఆ తుమ్మెదలు తిరగడం నాదశక్తి, ఆ మదద్రవం స్రవించడం ఆనందశక్తి. ఆ నాదానంద స్వరూపం గణపతిలో దర్శిస్తూ మదద్రవ మదనావతి అని రెండు శక్తులు చూపిస్తున్నారు. ఇక ద్రావిణి అంటే కరిగే లక్షణం, ఇది కరిగించగలిగే లక్షణం. హృదయం ఆనందంతోనూ జ్ఞానంతోనూ మెత్తబడాలి. అలాంటి సౌకుమార్య లక్షణాన్ని చెప్తున్నది ఇది. ఇంకోటి వసుమతి వసుధార. వసుధార అనేది యజ్ఞము యందు పూర్ణాహుతి చేసేటప్పుడు వసోర్ధార అని చెప్పి మంత్రములు చదువుతారు. దానివల్ల ఏమవుతుంది, యజ్ఞం పరిపూర్ణమై ఫలితమిస్తుంది. అందుకు సర్వయజ్ఞముల యొక్క సాఫల్యము సిద్ధి ఇస్తాడు కనుక వసుధార అనేది యజ్ఞము యొక్క పూర్ణత్వ శక్తిని చెప్తుంది. ఇక వసుమతి అంటే సంపదలతో కూడిన భూమి, ఈ రకరకాల సంపదలు ఇస్తాడు. ఇక శంఖనిధి పద్మనిధి అనేది ఐశ్వర్యాన్నిచ్చే నిధి దేవతలు. ఇలాగా గణపతి చుట్టూ ఉన్నటువంటివి ఐశ్వర్య దేవతలు, జ్ఞాన దేవతలు, కార్యసిద్ధి దేవతలు, ఇంతమంది పరివారంతో గణపతి ఉంటాడు. ఇది గణపతి పరివారం. ఇలాంటి వివిధ శక్తులతో ఉన్న మహాగణపతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విహారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వస్తు వివేకం జపంతో కూడినటువంటి సమాధి అనే వాటిని చాలా ఏకాగ్రతతో ప్రతినిత్యము చేయి. ఇంతవరకు లోకం తీరు, లోకుల పద్ధతి వివరించారు. జీవుల ఏ ఏ విషయాలలో మోసపోతున్నారో, ఎలా బంధాలు ఏర్పడుతున్నాయి అనే వాటిని గురించి చెప్పారు. ఇక ఈ శ్లోకంలో ప్రతినిత్యము ప్రతి జీవి చేయవలసిన దాన్ని ఉపదేశంగా చెప్తున్నారు. ప్రాణశక్తికి బాహ్య రూపమే ప్రాణవాయువు. ప్రాణాయామాన్ని గురువు ఉపదేశించినట్లుగా ప్రత్యేక పద్ధతిలో అభ్యాసం చేయాలి. ఎడమ ముక్కుతో గాలిని లోపలికి పీల్చి బిగించి ఉంచి తర్వాత కుడి ముక్కుతో మెల్లగా వదలాలి. తర్వాత కుడి ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదలాలి. ఇది అందరూ సాధారణంగా చేసే ప్రాణాయామం కదా. ప్రాణాయామం వల్ల ఏకాగ్రత సిద్ధిస్తుంది.
ఇలా చేయగా చేయగా సాధకుడు ప్రాణాయామను జయిస్తున్నాడు. ఆ ప్రాణ వాయువును ఎవరు జయిస్తారో వాళ్ళ ఆయస్సు కూడా పెరుగుతుంది, తేజస్సు కూడా ఉంటారు. అప్పుడు మనోబలంతో ఇంద్రియాల్ని విషయాల నుండి మరల్చి మనస్సులో లయింపజేయాలి. దీని పేరే ప్రత్యాహారం. అప్పుడు మనస్సును ఆత్మయందు నిలపాలి. దీని పేరు ధారణ. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనస్సు మాటిమాటికి చెదిరిపోతూ ఉంటుంది. దృఢమైన అభ్యాసం చేస్తే గాని ఇది సాధ్యం కాదు. ప్రాణాయామంలో మనస్సును స్థిరం చేసుకుని ఆ సుస్థిరమైనటువంటి మనస్సులో గురుపాదిష్టమైనటువంటి శాస్త్రాలను మహావాక్యాలను కూడా అర్థ విరోధం లేకోకుండా నిరంతరం మననం చేయాలి. దాని పేరే ధ్యానం. ధ్యానం నిరంతరం సాధన చేయటం వల్ల సమాధి సిద్ధిస్తుంది. ధ్యానంలో ధ్యాతృ ధ్యేయ ధ్యాన రూపమైన త్రిపుటి భాషిస్తుంది. సమాధిలో ధ్యేయం ఒక్కటే భాషిస్తుంది. ఈ మెట్లు గురువు ఉపదేశించిన విధానంలో సాధన చేయాలి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని పతంజలి యోగ సూత్రాల్లో యోగానికి 8 అంగాలు చెప్పారు. వాటిని ఈ శ్లోకంలో మనకు ఉపదేశం కూడా చేసుకొని వచ్చారు. యోగం, ఎన్నో యోగాలు ఉన్నాయి. ఏదైనా ఒక్క యోగంతో ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడా ప్రాణాయామం వదిలి ఏది కూడా లేదన్నారు. ఆ ప్రాణాయామం దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు, దీర్ఘమైనటువంటి ఆయస్సు, దీర్ఘమైన తేజస్సు వాళ్ళకి కలుగుతుంది. అందుకని దీర్ఘంగా ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు అభ్యాసం చేయాలి. అసలు మనమంతా ఎట్లా చేస్తున్నాం? కొంచెం కొంచెమే చేస్తున్నాం. వాయువుని కొంచెం వదలటం, కొంచెం లోపల పెట్టుకోవటం. దాని నుంచి అనారోగ్య పాలవుతున్నాం. ఏకాగ్రత కూడా కుదరదు మనకు. అందుకని ఈ శ్లోకాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకొని దీని ఎన్ని విధాలమైనటువంటి యోగాలు మనం సాధించాలి, ఎంత ఈ ప్రాణాయామంతో ఎన్ని విధాలుగా మనం అభ్యాసం సాధన చేస్తే ఏకాగ్రత కుదురుతుంది అనటానికి ఈ శ్లోకం మనకు మంచి తార్కణ్యం, మంచి ఉదాహరణ కూడా చెప్పుకొచ్చారు. యోగంలో అత్యద్భుతమైనటువంటిది క్రియాయోగం కూడా మర్చిపోవద్దండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.